హలో ఎవరీవన్, సైన్స్ తీసుకున్నారా? అయితే డాక్టర్ అవ్వాలి లేదంటే ఇంజనీర్ అవ్వాలి అని ఎవరైనా మీతో చెప్తున్నారా? అస్సలు వినకండి. సో మనకి ఏంటంటే నార్మల్గా 9th ఉంటాము, 10th ఉంటాము, 11th 12th ఇలా ఉన్నప్పుడు మన టీచర్స్ కానీ లేదంటే మన పేరెంట్స్ కానీ ఏం చెప్తారంటే, సో నువ్వు సైన్స్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు డాక్టరే అవ్వాలి లేదంటే ఇంజనీరే అవ్వాలని చెప్తారు. అయితే వాళ్ళ మాట మాత్రం అస్సలు వినద్దు, ఓకేనా? సో మీకు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకున్న అపోహ. లైక్ ఎలా అంటే మనకి చాలా ఇయర్స్ బ్యాక్ ఎలా అంటే డాక్టర్స్ అనగానే మనకి ఏంటంటే మంచిగా ఒక రెస్పెక్ట్ ఉన్న జాబ్ ఇది, ఇంజనీర్ అంటే ఇందులో మంచి శాలరీ వస్తుంది అనేసి అనుకునేవాళ్ళు. అంతేకాకుండా అప్పట్లోన కెరీర్స్ కూడా అన్ని ఉండేవి కాదు అన్నమాట, ఇప్పట్లో ఉన్నంతగా ఉండేవి కాదు. సో వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే పేరెంట్స్ మన చిల్డ్రన్స్ అనేవాళ్ళు సేఫ్గా ఉండడమే కదా మనకు కావాలి అని వాళ్ళు డాక్టర్ లేదా ఇంజనీర్లో జాయిన్ చేసేవారు. కాకపోతే అది ఒక 20 years బ్యాక్. మరి ఇప్పుడు 20 years తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డాక్టర్స్, ఇంజనీర్స్ కాకుండా ఇంకా ఏమేమి కెరియర్స్ ఉన్నాయంటే లైక్ కంటెంట్ క్రియేషన్ కావచ్చు, యూఎక్స్ డిజైన్ కావచ్చు, నెక్స్ట్ స్పోర్ట్స్ సైకాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇలా చాలా కెరీర్స్ అని ఉన్నాయి, ఓన్లీ డాక్టర్ ఇంజనీరే కాదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి అసలు సైన్స్ అనేది అసలు నిజంగా ఏమి నేర్పిస్తుంది? మనకి సైన్స్ వచ్చేసరికి మనకి ఏంటి, ఏదైనా ఒక కాన్సెప్ట్ అనేదాన్ని లేదంటే ఒక డేటా అనేదాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, లేదంటే క్రిటికల్ థింకింగ్ అనేది చేయగలుగుతున్నామా లేదా, దాన్ని అనాలిసిస్ చేయగలుగుతున్నామా లేదా, ఇలాంటివి మనకి సైన్స్ అనేది నేర్పిస్తుంది. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్లోనే యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే సైన్స్ అనేది మనకి కొన్నిటి కోసమే, లైక్ డాక్టర్ కోసమే అని, ఇంజనీర్ కోసమే అనేసి డోర్స్ ఓపెన్ చేయదు. మొత్తం దీనికంటూ చాలా వరకు యూజ్ అయితే మనకుంది, ఓకేనా? ఓకే, మరి డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, ఇంకా ఏ కెరీర్స్ ఉన్నాయి? లైక్ మీకు టెక్నాలజీ ఇష్టము, సో నాకు టెక్నాలజీ ఇష్టము, మరి టెక్నాలజీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి అవ్వచ్చు నేను సైన్స్ తీసుకుంటే? ఓకే, నువ్వు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, ఓకేనా? లేదు నేను రీసెర్చ్ సైడ్ వెళ్తాను, ఓకే, రీసెర్చ్ సైడ్ కూడా. లేకపోతే నువ్వు సైంటిస్ట్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అవ్వచ్చు, లేదంటే బయోటెక్నాలజిస్ట్ అవ్వచ్చు. ఇవి ఏమీ కాదు, నాకు జస్ట్ నార్మల్గా ఏంటంటే ఏవియేషన్ అంటే ఏంటంటే నాకు ఎయిర్ క్రాఫ్ట్ ఇష్టము, లేదంటే నాకు ట్రావెలింగ్ ఇష్టము, ఇలా అనుకున్నారు అనుకోండి, మీరు పైలట్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అవ్వచ్చు, ఏవియేషన్ మేనేజర్ అవ్వచ్చు, ఓకేనా? సో ఇవేమి కాదు, నాకు హ్యూమన్ యొక్క బిహేవియర్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇష్టం అనుకుంటే మీరు సైకాలజీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు సైకాలజిస్ట్ అవ్వచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు, ఓకే, నా బిహేవియర్ సర్చర్ అవ్వచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా మీరు చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ ఇందులోకే వెళ్ళొచ్చా, డిజైనర్ క్రియేటివిటీలోకి వెళ్ళకూడదు అనుకుంటే అందులోకి కూడా మీరు వెళ్ళొచ్చు. లైక్ ఎలాంటి యూఎక్స్ డిజైనర్ కింద, ప్రొడక్ట్ డిజైనర్ కింద, ఓకేనా? నెక్స్ట్ మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా వెళ్ళొచ్చు, బిజినెస్ సైడ్ కూడా మీరు సైన్స్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు, ఓకేనా? ఓన్లీ డాక్టర్, ఇంజనీర్ అనే కాదు. సో మెయిన్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటి పెద్ద తప్పు చేస్తున్నారు అంటే, వాళ్ళు సైన్స్ అనేది అసలు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే ఎవరేదో చెప్తున్నారు లేదా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఓకేనా, ఇలాగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి నాకు బాగా ప్రెజర్ పెడుతున్నారు, టీచర్స్ బాగా ప్రెజర్ పెడుతున్నారు, మా పేరెంట్స్ బాగా ప్రెజర్ పెడుతున్నారని చాలామంది సైన్స్ తీసుకుంటారు. లేదంటే నాకు 10th ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు 90+ వచ్చాయి కాబట్టి నేను కంపల్సరీ సైన్సే తీసుకోవాలి అని వాళ్ళు సైన్సే తీసుకుంటారు అన్నమాట. సో మెయిన్గా అసలు సైన్స్ తీసుకునే ముందు నువ్వు ఏం ఆలోచించాలంటే, నీకు నిజంగా సైన్స్ ఇష్టం ఉందా లేదా, నీకు ఫ్యూచర్లో ఎక్కువ అవకాశాలు కావాలనుకుంటున్నావా లేదా, లేదంటే నీకు బాగా కొత్త వాటి కోసం తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇలా అనిపిస్తే నువ్వు సైన్స్ కంపల్సరీ తీసుకోవచ్చు. అర్థమైందా? లేదు నేను సైన్స్ తీసుకుంటే కంపల్సరీ డాక్టర్, ఇంజనీరే అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇన్ని కెరియర్స్ అనేవి మన ఫ్యూచర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్యూచర్లోనే చాలా ఇంపార్టెంటే వీటికి కూడా, ఓకేనా? సో మీరు చెప్పండి, మీరు మీ సైన్స్ అనేది తీసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే వేరే కెరియర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.